సార్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిరాహార దీక్ష చేయడానికి కలిగిన కారణాలు యావత్ ప్రపంచానికి తెలిసిన విషయం ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి పరిపాలనా విషయాన్ని మనం గమనిస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొంగులో తొక్కేసి అసలు అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు మహానుభావుడు అసలు రాజ్యాంగం రాశాడా, ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామా అన్నటువంటి విధానాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలి. ఈ రాజ్యాంగకర్త ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు ఉన్నారో ఆ లోకేష్ బాబు కన్సర్న్లలో ఈ ఉన్నటువంటి ఈ యొక్క హోమ్ మినిస్టర్ కానీ పోలీసు వ్యవస్థ కానీ నడయాడేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈరోజు పాలన ఏ విధంగా ఉందంటే కోడిని కోస్తే జైలు, దాడులు చేస్తే బెయిలు అనే మాదిరిగా ఉంది. మీరు చూడండి, నడి రోడ్లో ఒక కోడిని కోసారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎంత కీచకంగా, అరాచకంగా, నీచంగా, నికృష్టంగా కొట్టి కనీసం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేదానికి కూడా మా చేత వెహికల్ లేవని సాక్షాత్తు డీజీపీ చెప్తూ అసలు దీనికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సందేశాన్ని పంపించాలనుకున్నటువంటి డీజీపీ అర్థం కాదు. ఆ పిల్లకాయల్ని నడి రోడ్డుపై నడిపించుకొని తీసుకుపోతున్నారు. నడిపించుకొని తీసుకుపోయే పిల్లకాయల్ని ఎందుకు నడిపించుకొని తీసుకుపోతున్నారు అని చెప్పంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని హోమ్ మినిస్టర్ గారు చెప్తారు, మా దగ్గర ఏం వెహికల్స్ లేవు, నడిపించుకొని తీసుకుపోతే వాళ్ళకి అవమానం జరుగుతుంది, ఈ అవమానానికి ఇంకెవరు పని చేయరు, ఇటువంటి పని చేయరు అంటున్నారు. అంటే కోడిని కోయడం అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియగా ఉంచుకొని దానికోసం అని చెప్పని ఇంత అవమానకరమైనటువంటి ఒక మనిషి యొక్క హక్కులను కూడా ఉల్లంఘించేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు అంబటి రాంబాబు పైన కానీ అదేవిధంగా రమేష్ గారి ఇంటి పైన కానీ చేసినటువంటి సార్ ఏ రోజున అంటే 3-4 నెలలు ఉంటుంది, 3-4 నెలలు ఉంటుంది.